ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే క్యాష్ కావాల్సిందే, మనీ లేకుండా ఏ పని కాదు. నోట్లు రద్దు చేసి నెల రోజులు కావస్తున్నా పబ్లిక్ కష్టాలు మాత్రం తీరేలా లేవు. అయితే ఇదే సమయంలో స్వైపింగ్ యూజ్ పెరిగిందంటున్నారు వ్యాపారులు. బ్యాంకుల్లో బ్యాలెన్స్ ఉన్నా చేంజ్ ప్రాబ్లమ్స్ తో పరేషాన్ అవుతున్నారు పబ్లిక్. నిత్యావసర వస్తువులు కొనడానికి నానా తంటాలు పడుతున్నారు. చిల్లర సమస్యతో స్వైప్ మిషన్ యూజ్ చేసే వారి సంఖ్య పెరిగిందంటున్నారు బ్యాంక్ అధికారులు. యాక్చువల్లీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అంటే యూజువల్ గా ఎవరు చేస్తారంటే కరెంట్ అకౌంట్ హోల్డర్స్ లేకపోతే హ్యూజ్ క్యాష్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఇంతకు ముందు చేసేవారు. ఇప్పుడు ఏంటంటే అలా కాదు, చిన్న మినిమం అమౌంట్స్ వాళ్ళు కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే క్యాష్ అవైలబిలిటీ లేదు, మనం ఏదైనా చేయాలన్నా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ఒకటి మనకి అవైలబుల్గా ఉంది కాబట్టి చిన్న వాళ్ళు కూడా దే ఆర్ ప్రిఫరింగ్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్. స్వైప్ మిషన్లతో పెట్రోల్ పోసుకునే వారి సంఖ్య కూడా చాలా పెరిగిందంటున్నారు బంక్ సిబ్బంది. హైటెక్ సిటీ ప్రాంతంలో 90% మంది కార్డులు యూజ్ చేస్తుంటే అమీర్పేట్ ఏరియాలో 50% కార్డులే వాడుతున్నారు. చాలా మటుకు 70% వరకు కార్డ్స్ మీదే స్వైప్ అవుతున్నాయి. క్యాష్లెస్ తగ్గిపోతుంది, క్యాష్ అది చాలా బెటర్గా ఉందండి. 10 మందిలో 7 మంది కార్డ్ స్వైపింగ్ చేస్తున్నారు, ఓన్లీ 3% మాత్రమే క్యాష్లో వస్తున్నారు. నెట్ క్యాష్ తో బిజినెస్ చేసే పెయింటింగ్ షాపుల యజమానులు మాత్రం వ్యాపారం తగ్గిందంటున్నారు. క్యాష్ రొటేషన్ తగ్గడంతో స్వైప్ మిషన్ కు అప్లై చేసుకున్నామని చెబుతున్నారు. మాకు బిజినెస్ తగ్గింది ఈ నోట్ల రద్దు వల్ల. 2000 నోట్లు బాగా తెస్తున్నారు కస్టమర్, ఇబ్బంది అవుతుంది చిల్లర ఇవ్వడంలో. కాకపోతే మేము స్వైప్ మిషన్ కూడా అప్లై చేశాము. కార్డు చాలా మంది తెస్తా ఉన్నారు, ప్రస్తుతానికైతే అది అవైలబుల్ లేదు. మాకు అప్లై చేశాము, కార్డు తీసుకొని వస్తూ ఉన్నారు. స్వైప్ మిషన్ ఉందని అడిగి వెళ్ళిపోతా ఉన్నారు కస్టమర్. నోట్ల ఇబ్బంది వల్ల ఇంకా క్లియర్ కాలే మాకు. ఇంకా స్వైప్ మిషన్ తో 40 నుంచి 50% బిజినెస్ పెరిగిందంటున్నాడు కిరాణా షాపు యజమాని అబ్దుల్ కరీం. బ్యాంకుల చుట్టూ క్యాష్ కోసం గంటల తరబడి వెయిట్ చేసే కంటే క్రెడిట్ డెబిట్ కార్డులతో కావాల్సింది ఈజీగా కొనొచ్చని చెబుతున్నారు ఉద్యోగులు. కార్డ్ తోడి గిరాకీ ఇది ప్రాబ్లం అయితే ఇంకా ముందు 10% ఉన్నాయి. ఇది స్కైప్ మెషిన్ తోడి ఇప్పుడు అంటే 60-65 నడుస్తున్నాయి, మంచిగా ఉన్నాయి. గిరాకీ కూడా సంతోషంగా ఉన్నాయి. ఇంతకుముందు అంటే కరెన్సీ వల్ల మొన్న చాలా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు కార్డు వల్ల కొంచెం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఎక్కడ పోయినా కూడా చిల్లర లేకుండా కూడా కార్డు వల్ల వీఆర్ యూజింగ్ ద కార్డ్స్. క్యాష్ లేనందువల్ల కార్డ్ తోటి పోయించుకోవడం ఈజీ అవుతుంది మాకు. అంటే డూప్లికేట్ నోట్ వస్తుందని టెన్షన్ లేదు. ఒక్కోసారి పెట్రోల్ బంక్ వాళ్ళు తీసుకోరు, డైరెక్ట్ కార్డ్ తోటి పోయించుకుంటున్నాము. వీళ్ళు కూడా కార్డ్ యాక్సెప్ట్ చేస్తున్నారు, చార్జెస్ కూడా వేవ్ ఆఫ్ చేస్తారు. మంచిగా అనిపిస్తుంది మాకు కూడా. ఇప్పుడు నోట్ల రద్దు మాట ఏమో కానీ క్రెడిట్ డెబిట్ కార్డులు యూజ్ చేసే వారి సంఖ్య పెరిగింది. భవిష్యత్తులో క్యాష్లెస్ ఇండియాకు ఈ స్వైప్ మిషన్ల ఉపయోగం ఎంతో దోహదం చేస్తుందంటున్నారు పబ్లిక్.